వెల్కమ్ టు కైటీవీ మీడియా. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సర్పంచ్ పోటీకి చేసే అభ్యర్థులకు గుడ్ న్యూస్ వచ్చి పడింది. మంగళవారం గ్రామ పంచాయతీలకు ఎన్నికల నగరం మ్రోగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తి షెడ్యూల్ను విడుదల చేస్తూ ఎన్నికల ప్రక్రియను అధికారికంగా ప్రకటించింది. రాష్ట్రంలోని మొత్తం 31 జిల్లాల పరిధిలో 564 మండలాలకు చెందిన 12,728 గ్రామ పంచాయతీలు, 1,12,242 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో 3 విడతల్లో ఎన్నికలు జరగనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని ప్రకటించారు. తొలి విడత నామినేషన్ల స్వీకరణ ఈ నెల 27 నుంచి ప్రారంభం కానుంది. అయితే గ్రామ పంచాయతీ మోడల్ కోడ్ లో ఈసీ పెట్టిన ఈ హద్దులు ఎవరైనా దాటితే జైలుకే అని హెచ్చరిక కూడా జారీ చేసింది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన క్షణం నుండే మోడల్ కోడ్ అమల్లోకి వస్తుంది. ప్రభుత్వ అధికారులు ఎన్నికల ప్రచారంలో పాల్గొనరాదు. ప్రభుత్వ నిధులతో జరిగే అభివృద్ధి పనుల ప్రకటనలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు పూర్తిగా నిషేధం. ఇప్పటికే జరుగుతున్న పనులు మాత్రమే కొనసాగించవచ్చు, కానీ కొత్త పనుల టెండర్లు ఇవ్వకూడదు. అభ్యర్థులు లేదా పార్టీలు ప్రజలకు బహుమతులు, డబ్బు, మద్యం, వస్తువులు ఇవ్వడం పూర్తిగా నిషిద్ధం. పాఠశాలలు, ప్రభుత్వ భవనాలు, ఆలయాలు వంటి పబ్లిక్ ప్రదేశాలలో ప్రచార సామాగ్రి పెట్టడం నిషిద్ధం. లౌడ్ స్పీకర్ వాడకానికి స్థానిక పోలీసుల అనుమతి తప్పనిసరి. ర్యాలీలు, పాదయాత్రలు, బైక్ ర్యాలీలకు ముందస్తు అనుమతి తప్పనిసరి. ఇతర అభ్యర్థులపై వ్యక్తిగత నిందలు, ద్వేష ప్రసంగాలు, మత, జాతి ప్రేరేపించే వ్యాఖ్యలు చేయరాదు. ప్రచార వాహనాలకు అనుమతి పత్రం తప్పనిసరి. అధిక సౌండ్ వినిపించే పరికరాలు నిషేధం. ప్రభుత్వ భవనాలపై, విద్యా సంస్థలపై, విద్యుత్ పోల్స్పై ప్రచార పోస్టర్లు పూర్తిగా నిషిద్ధం. పోలింగ్ కేంద్రం నుండి 200 మీటర్ల పరిధిలో ప్రచారం పూర్తిగా నిషేధం. ఓటింగ్ కేంద్రాల వద్ద బహుళ వ్యక్తులు గుంపులుగా నిలబడరాదు. ఓటర్లకు డబ్బు పంపిణీ, గిఫ్ట్ ప్యాకెట్లు, బీరు, మద్యం ఇవ్వడం చట్టరీత్యా నేరం. పోటీ చేసే అభ్యర్థులు సోషల్ మీడియాలో ప్రచారం చేసే ప్రతి పోస్టు చట్టపరమైనదిగా కావాలి. ఫేక్ న్యూస్, వ్యక్తిగత విమర్శలు, హింసకు ప్రేరేపించే పోస్టులు నిషేధం. ప్రతి అభ్యర్థి తన ఖర్చుల వివరాలను రోజువారీగా రికార్డు చేయాలి. మోడల్ కోడ్ ఉల్లంఘిస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. అభ్యర్థిత్వం రద్దు చేయబడుతుంది. ఇలా గ్రామ పంచాయతీ మోడల్ కోడ్ పై ఈసీ స్పష్టమైన నియమాలు వెల్లడించింది. ఇవి అధికార, ప్రతిపక్ష ఏ పార్టీ అభ్యర్థులకైనా తూచా తప్పకుండా పాటించాలని ఎన్నికల కమిషన్ తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.